మొదటి సమయాల గ్రంథం 25:33 చూస్తే ప్రభు ఆజ్ఞాపిస్తుంది, నేను పగ తీర్చుకొనుకున్నాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదు కాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు నేను పగ తీర్చుకోకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదుగాక. ఎవరు శత్రువే దీవిస్తున్నాడు కనుక ప్రభు నామను బట్టి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు దేవుని ఆత్మక విరోధంగా లేచిన వారు అనేక విషయంలో మన మీద ఆతృత పడుతుంటారు. దేవుడు చూస్తున్నాడు. దేవుని పరిశుద్ధమైన మాట మనం ఉన్నది. దేవుడు ఆయన ప్రజలు ఆయన ఎప్పుడు కూడా ఆయన కనదృష్టి ఉంచేవాడు. ఆయన కృపను కలగజేసి ఆయన పరిశుద్ధమైన సన్నిధి మనకు అనుగ్రహించి ఈ సర్వోన్నతమైన దేవుడు మనవడ చూపుతున్న ప్రేమను బట్టి సోదర మన పక్షం ఉన్నప్పుడు అందుకే దేవుని మాట చదివిస్తుంది. పరిశుద్ధ దేవుని యొక్క నామను బట్టి శత్రు మధ్య ఏం చేసేవాడైనా ఆహారం సిద్ధపరిచేవాడు. 23:5 దేవుని యొక్క కీర్తన, నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల ఉంటూ ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుస్తున్నది. ప్రియ సోదర ఆయన ప్రేమ ఆయన మాట గొప్పది. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం ప్రభు కోసం కనిపెట్టుకోవాలి.